హలో, విజయవాడలో ఫ్రూట్ అండ్ ఫ్లవర్ షో ఎగ్జిబిషన్ కమ్ సేల్ జరిగింది. ఈ మంత్ నవంబర్ 22 to 25 3 days. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఏదో ఒక ప్లేస్లో. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. ఎంట్రీ టికెట్ ఉంది, జస్ట్ నామినల్, వెరీ నామినల్ 20 rupees అట్లాగా. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ ఉన్నాయి. లైక్ 30 rupees నుంచి 500-600 దాకా ఉంది ప్లాంట్స్. అండ్ ఫ్లవర్ పాట్స్ కూడా సిరమిక్, ప్లాస్టిక్, మట్టివి, రాతివి, స్టోన్వి కూడా ఉన్నాయి. చాలా వెరైటీస్, గార్డెనింగ్ సంబంధించిన డెకో ఐటమ్స్, చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. స్టాల్స్ అయితే చాలా పెట్టారు. కొన్ని స్టాల్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. నిజంగా వాళ్ళు చాలా కష్టపడి ఇవి పెద్ద పెద్ద పాట్స్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. లైక్ బాపట్ల నుంచి, కడియం నుంచి చాలామంది వచ్చారు స్టాల్స్ పెట్టడానికి. అలాగే కొనేవాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చాలామంది చాలా ప్లాంట్స్ కొనుక్కెళ్ళారు. నేనైతే గార్డెనింగ్కి కొంచెం దూరం, కానీ చాలామంది బాగా కొనుక్కున్నారు ఐటమ్స్ అన్నీ. పాట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ స్టాల్స్ కొంచెం టెర్రస్ గార్డెనింగ్ చేసేవాళ్ళు, ఇంకా ఎలా పెంచాలి అని ఒక గ్రూప్స్లా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మనం జాయిన్ అయితే వాళ్ళే నేర్పిస్తారు ఎలా చేయాలి ఏంటి అని. చాలా బాగా అనిపించింది నాకు వెళ్ళినప్పుడు. చాలా రకాల ఫ్లవర్స్, ఈవెన్ పిల్లలు కూడా బాగా పార్టిసిపేట్ చేశారు. కాంపిటీషన్స్ పెట్టారు పిల్లలకి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి. లైక్ సీడ్స్ అమ్మే వాళ్ళు ఉన్నారు, ప్లాంట్స్ అమ్మే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా ఫ్రూట్స్, చిన్న చిన్న మొక్కలకి మనం చూస్తున్న ఫ్రూట్స్ కూడా ఉన్నాయన్నమాట. బోన్సాయి వెరైటీ కూడా చాలా ఉంది. బిర్లా ఓపెన్ మైండ్స్ నర్సరీ కిడ్స్ని తీసుకొచ్చారనుకుంటా, జస్ట్ ఒక షో చూడడానికి. ఇవైతే స్టోన్తో చేసిన బొమ్మలు, పాట్స్ లాంటివి ఉన్నాయి. ఇంకా గార్డెన్లో డెకో చేసేవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే పిల్లలకి, స్కూల్ పిల్లలకి ఒక్కొక్క ప్లేస్ ఇచ్చారు ఫ్లవర్ డెకో చేసి ఎగ్జిబిట్ చేసుకోవడానికి. వాళ్ళ కాంపిటీషన్స్లా జరిగాయి అనమాట. మేము వెళ్ళేసరికి ఇంకా సెట్ చేయలేదు, చేస్తూ ఉన్నారు పిల్లలు. అంటే ఈవినింగ్ ఆ టైంకి వాళ్ళకి కాంపిటీషన్ ఉంటుంది అనుకుంటా. కొంతమంది మార్నింగ్ నుంచి సెట్ చేసి పెట్టుకుంటున్నారు. ఫ్లవర్ డెకరేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా బాగా డెకరేట్ చేశారు కూడా ఇక్కడ. ఇంకా కొన్ని స్టాల్స్లో అయితే మేము ఆయుర్వేదిక్ థింగ్స్ చూసాము, ఇంకా ఆర్గానిక్ ఐటమ్స్ కూడా చూసాము. లైక్ ఈవెన్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా అమ్ముతున్నారు ఆర్గానిక్వి కొన్ని స్టాల్స్లో. ఇంకా కొన్నిట్లో నార్మల్ మనకు తెలిసిన కొబ్బరి నూనెవి, కొబ్బరి చిప్పలు, ఇదంతా కొబ్బరి చిప్పలతో చేసే స్టాల్ మొత్తం. అన్నీ కూడా కోకోనట్తో చేసినవి డెకో పీసెస్ యూజ్ చేసేవి. ఇదైతే 1 Earth 1 Life అని OEOL అట. వీళ్ళ గ్రూప్లో జాయిన్ అయితే మనం అసలు ఎలా మొక్కలు పెంచుకోవాలి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకా డిఫరెంట్ థింగ్స్ చెప్పారు ఇక్కడ. చిన్నదానికి గ్రేప్స్ చూసారు ఎంత బాగున్నాయో. ఇంకా పపాయ కూడా, గోల్డెన్ పపాయ అంటే కొంచెం డిఫరెంట్ వెరైటీ ఉన్నాయి. ఇంకా సీడ్స్ అమ్మేవి ఉన్నాయి. మనం అందులో జాయిన్ అయితే వాళ్ళ సీడ్స్ కూడా ఇస్తారంట ఎలా పెంచుకోవాలని చెప్పి. ఎగ్జిబిషన్ ఉంది అండ్ సేల్ కూడా ఉంది. మోస్ట్లీ నాకు సేలే కనిపించిందండి. ఇక్కడ ఈ స్టాల్లో మాత్రం ఫ్లవర్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు ఎంత కలర్ఫుల్గా ఉందంటే ఇంకా స్టాల్ నుంచి రాబుద్ది కానంత చాలా బాగున్నాయి అసలు ఫ్లవర్స్ కలర్స్. ఇదైతే ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ అంట. చాలా బాగా పెట్టారు, చాలా బాగుంది అనమాట. చూసారు కదా, ఏపీ పచ్చదనం మరియు సుందరీకరణ సంస్థ. మీరు ఎప్పుడు విజిట్ చేయకపోతే నెక్స్ట్ టైం ఎక్కడ ఛాన్స్ వచ్చినా ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ దొరుకుతాయి. ఫ్లవర్స్ కానీ మనకు రెగ్యులర్గా నర్సరీలో అన్ని చోట్ల దొరకకపోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు కాబట్టి మనకు చాలా వెరైటీస్ దొరుకుతాయి. ఈవెన్ చిన్న చిన్న చెట్లకి మనకి నారింజ పళ్ళు, మ్యాంగో పూత కూడా ఉందన్నమాట. ఫ్లవర్స్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. నాకు ఫ్రూట్స్ మేజర్గా బాగా నచ్చాయి అనమాట. చిన్న చిన్న వాటికి పూత కనిపిస్తుంటే నిజంగా అంత ఫాస్ట్గా గ్రో అవుతుందా అనిపించాయి. యాజ్ యూజువల్ ఎగ్జిబిషన్ అంటే ఓన్లీ అదొక్కటే ఉండవు కదా స్టాల్స్. సో ఇక్కడ అయితే గ్రీన్ ప్రొడక్ట్స్ కింద మనకి ఎలక్ట్రిక్ బైక్స్ కూడా ఒక షో పెట్టుకున్నారు, ఒక స్టాల్. ఎక్కువ అయితే ప్లాంట్స్ సంబంధించే ఉన్నాయండి. ఇవైతే మట్టితో చేసిన ఫౌంటైన్స్, మన గార్డెన్లో డెకరేట్ చేసుకోవడానికి మొత్తం మట్టితో చేసినవే ఉన్నాయి. ఇక్కడైతే కుండీలు, డిఫరెంట్ టైప్స్ హ్యాంగింగ్ పాట్స్, అవి చాలా బాగున్నాయి. చాలా జాగ్రత్తగా తెచ్చుకోవాలి కూడా అవన్నీ వాళ్ళు ట్రాన్స్పోర్ట్కి. ప్లాంట్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి చాలా వరకు. స్టాండింగ్ పాట్స్ ఉన్నాయి, హ్యాంగింగ్ పాట్స్ ఉన్నాయి, అన్ని రకాలైతే ఉన్నాయి. మనం వాళ్ళ డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇంకా కొన్ని ఆయుర్వేదిక్ మెడిసినల్ థింగ్స్ కూడా చూశాను. మసాజర్స్ డిఫరెంట్ స్టాల్స్లో పెట్టున్నారు. అన్ని స్టాల్స్ పెడతారు కదా, సో అట్లనే కొంచెం ఒక కలంకారీది కూడా పెట్టారు. ఎందుకంటే ఇదంతా ఆర్గానిక్ సంబంధించింది కాబట్టి వాటితో సంబంధించి అన్నీ పెట్టారు అనమాట. ఇదైతే గోల్డెన్ పపాయ అంట, ఇండోనేషియన్ గోల్డెన్ పపాయ. చాలా చాలా ఉన్నాయి చూడండి, ఒక్క ప్లాంట్కి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో. అండ్ ఫ్రూట్ కూడా డిఫరెంట్గా ఉంది, మనకులా కాకుండా గోల్డ్ కలర్లో. మేబీ అందుకే గోల్డెన్ అని పెట్టుంటారు. నేనైతే చాలా వీక్ గార్డెనింగ్లో, నాకు అస్సలు తెలీదు, అస్సలు నాలెడ్జ్ లేదు గార్డెనింగ్ గురించి. అంతే వీడియో, ఇంకా బాయ్.